డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీకు ఈ యోగా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్. నేను మీకు ఇవాళ యోగ ముద్రాసనాన్ని నేను చూపించబోతున్నాను. యోగ ముద్రాసనం అనేది మనకు ఈ నరాల పతత్వం కానీ, తర్వాత మలబద్ధకం కానీ, స్త్రీలకు గర్భాశయం యొక్క ఏదైతే చిన్న చిన్న రుగ్మతలు ఉంటాయో అవి పెరుగుతాయి. తర్వాత ఇంకా ఋతుచక్రం అనేది బాగా బలపడుతూ సక్రమంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఈ మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్ళకు ఈ ఆసనం వల్ల చాలా మేలు జరుగుతుంది. మలబద్ధకం అనేది చాలా ఒక రుగ్మతగా ఉంటుంది, చాలామంది బయట చెప్పుకోరు. తర్వాత ఈ ఆసనాన్ని కనీసం ఒక డే 5-6 టైమ్స్ చేయడం వల్ల దీన్ని ఫలితం కనబడుతుంది. కానీ ఈ ఆసనం చాలా సులభంగా కనబడుతుంది. మీరు చాలా జాగ్రత్తగా, నిదానంగా, శ్రద్ధగా వెళ్ళాలి. అంటే ఆసనాన్ని గురుముఖంగా అభ్యసించడం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు మీరు పొందవచ్చు. సో కనీసం ఆసనాన్ని 7-8 సార్లు సాధించాలి ఒక రోజుకు. అయితేనే మీకు ఫలితం సిద్ధిస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనము పద్మాసనంలో కూర్చున్నాము. పద్మాసనం అనేది దాని వాళ్ళు ఈ ఆసనాన్ని వేయడానికి రాదు కాబట్టి కంపల్సరీ పద్మాసనం అనేది సాధన చేయండి. సో పద్మాసనం సాధన చేయడం వల్ల మీకు ఇంకా పొట్ట ఎక్కువ ఉన్నవాళ్ళు పొట్ట కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఈ పద్మాసనం అనేది రోజు వేయడం వల్ల మీకు ఈజీగా పద్మాసనం వస్తుంది. సో ఇలా ఫస్ట్ కాళ్ళని ఇలా మొదటి చాపండి, అది కొద్దిగా ఈ పాదాలను ఇలా చేయడం వల్ల మీకు మంచి కొద్దిగా వామప్ జరుగుతుంది. తర్వాత ఈ ఎడమకాలు కుడికాలు ఎడమకాలు మంచి. సో యోగ ముద్రాసనం ఈ మెడిటేషన్ ద్వారా యోగ ముద్ర ఆసనం కొద్దిగా మెడిటేషన్ కోరుకున్నటువంటి ఆసనం. అసలు ఆసనాలంటే మెడిటేషన్కి ఉంటాయి. యోగ ముద్ర ఆసనం, యోగ శ్వాస అంటారు. యోగ ఆసనాలంటే యోగ శ్వాసాన్ని కోరుకునేటువంటి ఆసనాలు కాబట్టి ఈ యోగ శ్వాసాన్ని కంపల్సరీ పాటిస్తేనే మీకు ఈ ఫలితాలు అనేవి మీకు వస్తాయి. అయితే ఆసనం వేసేటప్పుడు మనము కామన్గా గాలి పీల్చుకోవడం, అది పీల్చుకున్నటువంటి గాలి యోగ పద్ధతిలో ఒక మనము చెప్పినటువంటి ఈ కుంభకరేచక విధానంలో ఉండాలి. చంద్రనాడి సూర్యనాడి విధానంలో ఉండాలి. అయితే కుంభకరేచక సూర్యనాడి చంద్రనాడి అనేది ఊరికి సాధారణంగా వచ్చేది కాదు. మనం సాధనలో సమకూర్చుంది. అయితే ఈ భ్రమణం అనేది తర్వాత ఇవన్నీ కూడా ఈ సాధనలో చూడండి.
శ్వాసను బంధించి శ్వాసను ఒక కనీసం కొన్ని సెకండ్లు మీరు శ్వాసను బంధించి ఆసనాన్ని వేసిన తర్వాత మళ్ళీ వివిధ పక్షులు యథాస్థితి రావాలి. యోగా ముద్రాసనంలో ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత సెకండ్ స్టెప్ బట్టి ఇది మళ్ళీ ఈ కాళ్ళని